కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో దళిత బంధు రెండో విడత నిధులు అందకపోవడంపై దళిత సామాజిక వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జాప్యానికి నిరసనగా మండలంలోని దళిత బంధు రాని బాధితులు మరియు ఇతర దళితులందరూ రాబోయే ఎన్నికల్లో ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. నిధులు రాని లబ్ధిదారులు ఒక సమితిగా ఏర్పడి త్వరలో జమ్మికుంట మండలంలోని ఊరూరా దళితవాడల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తమ సమస్యను ఒక నాయకుడిపై ఉన్న కోపంగా పరిగణించి దానిని యావత్ దళిత సామాజిక వర్గంపై చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దళిత బంధు యూనిట్లు నష్టపోయి ఉన్న దళిత కుటుంబాలపై విచక్షణారహితమైన వెరిఫికేషన్ అనే గుదిబండను ఎందుకు వేస్తున్నారని సమితి సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నేను కోడేపాక రక్షిత్, జమ్మికుంట మండలానికి చెందిన దళిత బంధు బాధితుణ్ణి మరియు దళిత బంధు పోరాట సమితి సభ్యుణ్ణి. నేను దళిత బంధు విషయం గురించి ఈరోజు ప్రస్తావించడానికి మీ అందరి ముందు రావడం జరిగింది. అలాగే ఇవాళ దళిత బంధు అమలు ప్రక్రియ కనుక మనం చూసుకుంటే జమ్మికుంట మండలంలో దగ్గర 700 చిల్లర దళిత బంధు నిధులు ఏవైతే సంబంధించిన యూనిట్లు ఉన్నాయో వాటికి మంజూరు నిలిపివేయడం జరిగింది. కారణం ఏందని చూస్తే స్పెషల్ ఆఫీసర్ లేరని, ఇంకేదో కారణంతో మాకు దళిత బంధు శాంక్షన్ చేయడం లేదు. అందుకుగాను మేము పెట్టుకున్న ఎజెండా ఏంటంటే ఈ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను, అధికార కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు దళిత బంధు ఇచ్చే వరకు కూడా ఏదైతే స్థానిక సంస్థల్లో ఓట్లున్నాయో అది ఏ దళితుడు కూడా వేయొద్దని ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నా. నా దళిత బిడ్డలారా, ఇంతవరకు 79 ఏళ్ల భారతీయ చరిత్రలో 100% సబ్సిడీ ఉన్న స్కీమ్ ఇంతవరకు దళితులకు అందలేదు. అది మీరు అందరూ గుర్తించగలరు. ఎందుకని ఇంత కక్షపూరితంగా ఒక జమ్మికుంట మండలం వాళ్ళ మీదనే మీరు ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తున్నారో దళిత బంధు ఇవ్వకుండా అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా వీరవంక మండలం కానీ, ఇల్లంతకుంట మండలం కానీ, హుజురాబాద్ మండలం కానీ, లేదా జమ్మికుంట మున్సిపాలిటీ మున్సిపాలిటీలు కానీ సాఫీగా సకలంగా జరుగుతుంటే ఒక జమ్మికుంటకు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ అనే సాగుతోని ఎందుకు ఈ దళిత కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు? ఇదంతా చూస్తే కనుక ఒక నాయకుడి మీద కోపం మా దళిత జాతి మీద చూపించినట్టు మాకు అనిపిస్తుంది. అధికార పార్టీని మేము కోరేది ఒక్కటే, మీకు సదరు వ్యక్తి మీదనో సదరు నాయకుడి మీదనో కోపం ఉంటే మీరు ఆయన మీద సాధించండి, కానీ ఆయన కోపాన్ని తీసుకొచ్చి దళిత బంధు పథకంలో ఉన్న కుటుంబాల మీద మీరు సాధించొద్దు అని చెప్పేసి నేను ఇవాళ మీకు విన్నవించుకుంటున్నా. అలాగే 90% యూనిట్లు లేవు మొర్రో అని మేమే గవర్నమెంట్కి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చి ఇక్కడున్న ఇన్ఛార్జి గారికి మరియు మినిస్టర్ గారికి మా గోడు బాధ చెప్పుకుంటే కూడా ఇవాళ ఈ ఎంక్వైరీ అనే గుదిబండ ఈ దళిత కుటుంబాల మీద ఎందుకు వేస్తున్నారని చెప్పేసి నేను ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. యూనిట్లు ఎంతో మంది రెంట్లు కట్టలేక ఇబ్బందుల పాలై, ఇక్కట్ల పాలై సొంత ఇంట్లో పెట్టుకున్నారు. ఏదో తక్కువ రెంట్లో ఉన్న షాపులు పెట్టుకున్నారు. అందుకని వాళ్ళ యూనిట్లు లేవని స్పెషల్ ఆఫీసర్లు డిక్లేర్ చేసి ఈ యూనిట్లకు రిజెక్షన్ కొట్టడం, ఉన్న పైసలు తీసుకోవడం, ఇది ఎంతవరకు సమంజసమని నేను ఇవాళ అధికార పార్టీని అడుగుతున్నా. అలాగే అధికార యంత్రాంగాన్ని కూడా అడుగుతున్నా. అయ్యా, మీకు మా మీద జాలి లేదా, దయ లేదా? ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? ఇవాళ మీరు రెండో విడుదల కోసం మేము 12 నెలలు అల్పరిగకుండా నేను నా టీం ఒక 15 మంది టీం 12 నెలలు కష్టపడితే ఇవాళ మీరు ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చిన తర్వాత మార్చి 17, 2025న గౌరవ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మరి మాకు షాపులేమో అంతంత మాత్రంగానే ఉన్నాయి, మీరు ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు సామాన్ ఎక్కడ అమ్ముడుపోక నష్టాల పాలై ఉన్నాం, మరి ఎంక్వైరీ అనే గుదిబండ మాకు ఎందుకు అని అనగా సదరు ఎవరైతే ఇన్ఛార్జి మా ప్రణవ్ గారు ఉన్నారో మీకు ఏది అవసరం లేదు, మీకు వచ్చిన ఏదైతే మీకు జిఎస్టీ బిల్లు ఉందో, ఏదైతే మీకు ఈవే బిల్లు ఉందో, మీకు ఒక బిల్లు చిట్టి ఉంటే చాలు, మీకు ఎంక్వైరీ అయిపోతుంది. ఏదో నామమాత్రపు ఎంక్వైరీ చేస్తా అన్నారు, అది నామమాత్రపు ఎంక్వైరీ లాగా లేదు, మమ్మల్ని బొండికాయ వాటి విసికినట్టున్నది, కుడి చేత ఇచ్చి ఎడం చేత తీసుకున్నట్టున్నది. కాబట్టి ఈ పద్ధతి మారాలని నేను ఇవాళ అధికార పార్టీని కోరుతున్నా. అలాగే నేను స్వయంగా 12 నెలలు పోరాటం చేసిన దళితుడిగా ఏది ఆశించకుండా నిస్వార్థంగా
నాకు నా దళిత జాతికి బాగుపడాలని చెప్పేసి నేను ఏదైతే కలలు కానీ 12 నెలలు నా ప్రాణం పెట్టి కొట్లాడినో నేను వెళ్ళి కొంతమంది లీడర్ని అడగగా అధికారులు రాకపోతే మేమేం చేస్తాం? అందరికి వస్తుంది. ఎక్కడ వస్తుంది అందరికి? జమ్మిగుండాకి వెళ్ళి చూద్దాం. ఎంపీడీ ఆఫీస్లో 790 మంది బెనిఫిషరీస్ ఉంటే 40 మందికి వచ్చింది. 400 యూనిట్లు స్పెషల్ ఆఫీసర్ కిరణ్ ప్రకాష్ వెరిఫై చేస్తే 40 యూనిట్లకు సంతకం పెడతాడా అండి? ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. బడా బడా బ్రోకర్లకు, బడా బడా కాంట్రాక్టర్లకు, బడా బడా నేతలకు చేసిన స్కామ్లకేమో దిక్కులేదు. కేవలం ఈ 79 సంవత్సరాలలో ఏదో అదృష్టం కొద్దీ వచ్చిన మా పల్లెల్లో వాటి అదృష్టం కొద్దీ వచ్చిన 10 లక్షల రూపాయలలో 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ఇన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం మీకేంటి? ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంకో విషయం, దళితుల సొమ్ము, దళితులకు వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది హవాలా పైసలని, వాటికి రూపాంతరం లేదని, అవి ఎట్లనైనా ఖర్చు పెట్టుకుంటారని, అవి మీకు ఎందుకు ఇవ్వాలని కొన్ని వర్గాల వాళ్ళు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ మీ అందరికీ. మీ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇయ్యలే, మీ బీరువాలకి వెళ్ళి పైసలు ఇస్తలేరు. గవర్నమెంట్ బతకమని మేము అడగకుండానే మాకు ఇచ్చిన స్కీమ్ అది. ఇందులో ఉన్న రూపాయి ప్రతి ఒక్కటి దళితులకే చెందుతుంది. ఇన్ని రోజులు చేసిన దుర్మార్గాలు ఒకెత్తు, ఇప్పుడు మేము తినే పైసలు మీకు ఒక్కతిలా కనబడుతున్నాయి కావచ్చు. ఇక మీద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం మా దళితులం అందరం ఏకమై మా దళితుడైనా దళితేతరులైనా తగిన గుణపడని చెప్తామని చెప్పేసి నేను ఇవాళ మీ అందరికి మనవి చేసుకుంటున్నా.